ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ టెల్ మీ వన్ అడ్రస్? ఏంటండి? ఓ, మీరు తెలుగా? మ్మ్. ఏం లేదండి, నాకు ఒక అడ్రస్ చెప్తారా? ఏ అడ్రస్? 1000 స్తంభాల గుడి ఎక్కడుందండి? అది ఇక్కడ ఎందుకుంటుంది? వరంగల్లో ఉంటుంది. ఓ అవునా, నాకు తెలీదు. మరి ఆ గుడి ఏంటండి? ఎక్కడా? దొంగ 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 పట్టుకోండి! ఒరే దొంగ విధవా, ఆగరా! దొంగ పట్టుకోండి! దొంగనెవరిని పట్టుకోండి! మోస్ట్ వాంటెడ్ స్నాచర్స్ ని ఈ రోజు ఒక్కడైనా పట్టుకోవాలి. దొంగ దొంగ నేను దొరకనుగా. పట్టుకోండి ఎవరైనా! ఒరే దొంగ విధవా, ఆగరా! పోలీసులు లేని ఏరియానే ఎంచుకున్నాను కదా. పట్టుకోండి వాణ్ణి! జాగ్రత్తగా ఓ, observe చేయి. మర్చిపో. రేయ్, చెప్పట్రా, నువ్వు కళ్ళు కనిపించట్లేదు. పోయి వీళ్ళకే గుర్తుకున్నానా? నాకు కర్మ కాకపోతే. నమస్కారం సార్. నమస్కారం. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి సార్! రేయ్, పొద్దునే మొదలు పెట్టేశావురా? లేదు సార్. మరి చేతిలో ఆ నగేంట్రా? అది రేయ్, ఈ రోజు నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికే మేము గస్తీ కాస్తున్నావురా. బాయ్ సార్. అరే, ఏయ్, నా చైన్ తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి! కమ్ ఆన్, క్యాచ్ హిమ్. ఎలాగైనా పట్టుకోవాలి, పదండి. ఏయ్, ఆగరా, ఆగో, కమ్ ఆన్, ఫాస్ట్. రేయ్, ఆగరా, ఆగో. పోలీసులకి దొరికి చాలా కాలమైంది. వాళ్ళ దెబ్బలు మామూలుగా ఉండవు, కంటికి కనిపించని జబ్బుల్లా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దొరకకూడదు. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళడం కంటే అవని ఇంట్లోకి వెళ్ళి దాక్కోవడమే సేఫ్. అవని, ఒకసారి అటు చూడు. అవని సుజాతలకు కూడా నేను కనిపించకూడదు. ఎందుకంటే వాళ్ళు పోలీసుల కంటే డేంజర్. అటు అమ్మ వాళ్ళకి, ఇటు పోలీసులకి పట్టించేస్తారు. కృష్ణ గారు, మన ఇంట్లోకి దొంగలా వచ్చి ఎందుకు దాక్కున్నారు? దొంగల కాదు, వాడు దొంగే. నెంబర్ 1 420. బయట పడ్డం లేదు, అంతే. ఏమయ్యాడు వాడు? ఆ కృష్ణగాడు మహానగరంలో మాయగాడు సార్. ఆ మాయగాడు ఈ రోజు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకాల్సిందే. గతంలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు వాడుండేది ఈ వీధిలోనే అని తెలిసింది కదా సార్. అయితే ముందు వాడి ఇల్లు తెలుసుకొని డైరెక్ట్ గా వాడి ఇంట్లోనే వెతుకుదాం. ఓకే సార్. పదండి. ఈ ప్లేసే నాకు సేఫెస్ట్ ప్లేస్. వీధిలోకి వస్తారు, నేను కనిపించబోయేసరికి వెళ్ళిపోతారు. మా ఇల్లు తెలియదు కాబట్టి మా ఇంటికి వెళ్ళరు. అయినా ఈ పోలీసులకి వేరే పని ఉండదా? పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళందరినీ వదిలేసి నాలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళు వెనకాల పడతారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏంటో. బయటికి వెళ్దాం పద, రా.
రే కిట్టిగా, ఇంతకు ముందు మా నుంచి నువ్వు చాలాసార్లు తప్పించుకున్నావురా, ఈసారి తప్పించుకోలేవురా. రే బయటికి రారా. అదిగో వాడి కోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏదో దొంగతనం చేసినట్టున్నాడు. కిట్టుతో అంత వీజీ కాదురే. బయట అమ్మ వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పోలీసుల అరుపులు వాళ్ళకు వినిపించావు. సార్ ఇటువైపు ఇంకా ఏ ఇల్లు లేదు, వాడి ఇల్లు ఇదే అయి ఉంటుంది సార్. ఇంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం రండి. ఓకే సార్. వీధిలో వెతికి వెతికి వెళ్ళిపోతారు. రేయ్ రే కృష్ణ బయటికి రారా. రేయ్ చెప్పేది నీకేరా. పోలీసులు కంట పడకూడదని దాక్కున్నాడు. మన కంట పడ్డాడు. వెళ్ళి పోలీసులకి పట్టించేద్దాం. అక్క వద్దక్క. ఎందుకే? మనం పట్టిస్తే కృష్ణబావని మాత్రం దొంగ అని అనరు. వేదవతి కొడుకు కృష్ణ దొంగ అని అంటారు. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు పేరెంట్స్ పేర్లు ముందుండాలి కానీ చెడ్డ పనులు చేసినప్పుడు ముందుండకూడదు. అత్తయ్య ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తుంది. అత్తయ్య పరువు పోయే పని మనం ఏది చేయొద్దు. కృష్ణబావకి ఇంకో రకంగా మనం బుద్ధి చెప్పాలి గాని ఈ రకంగా వద్దు. రే కృష్ణ బయటికి రారా. ఏంటి సార్, మా ఇంటికి ఎందుకు వచ్చారు? కృష్ణని బయటికి పిలవండి. నా కొడుకు ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? మా అబ్బాయా? అవును మీ అబ్బాయే. దారిని పోయే ఆడవాళ్ల మెడల నుంచి నగలను దొంగతనం చేస్తున్నాడు. ఎన్ని రోజులు పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు దొరికిపోయాడు. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు. దొంగతనం చేయాల్సిన అవసరం వాడికి లేదు. మా ఆయన అలాంటి పనులు చేయడండి. మీరు ఎవరినో చూసి మా ఆయన అనుకున్నారు. అవునండి, మా నాన్న పిల్లల దగ్గర నుంచి చాక్లెట్ దొంగతనం చేయడమే మహాపాపం అనుకుంటాడు. అటువంటిది ఆడవారి దగ్గర నుంచి నగలను ఎలా దొంగతనం చేయగలడు మా నాన్న అమ్మాయికుడు. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు ఎస్ఐ గారు. నాకు అలా అనిపించడం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వచ్చినట్టుగా అనిపిస్తుంది.